తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. రోజు రోజుకు ఉష్ణోగ్రతలు రెట్టింపు అవుతున్నాయి. కృష్ణా జిల్లా కంకిపాడు, పెనమలూరులో 48.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. 14 జిల్లాల్లో 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. ఏపీలో ఎండల కారణంగా 18 మంది మృత్యువాత పడ్డారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నరసింహ అందిస్తారు. రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు ఏమాత్రం తగ్గడం లేదు. చూసుకుంటే గత 24 గంటల్లో ఇప్పటి వరకు కూడా 18 మంది వరకు కూడా మృత్యువాత పడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో చూసుకుంటే రాష్ట్రంలోని కృష్ణా జిల్లాలో తదితర ప్రాంతాల్లో కూడా 48 డిగ్రీల ఉష్ణోగ్రతలు అయితే నమోదయ్యాయి. చూసుకుంటే విశాఖ బీచ్ పరిసర ప్రాంతాలు కూడా పర్యాటకుల సందడి కూడా తగ్గిందని చెప్పవచ్చు. విశాఖలోని ప్రాంతాల్లో కూడా ఉష్ణోగ్రతలు అధికం అవడం వల్ల కూడా చాలామంది పర్యాటకులు స్థానికులు కూడా అవస్థలు పడుతున్న పరిస్థితి అయితే నెలకొంది. చూసుకుంటే కృష్ణా జిల్లా కంకిపాడు, పెనమలూరులో 48 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు కూడా గడిచిన 24 గంటల్లో కూడా నమోదయ్యి 14 జిల్లాల పరిధిలో కూడా 115 మండలాల్లో కూడా 44 డిగ్రీల పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని కూడా ఉష్ణోగ్రత ఎప్పటికే అధికారులు అయితే అంచనా వేస్తున్నారు. చూసుకుంటే మరోవైపు వడగాల్పులకు గురైన రాష్ట్రంలో కూడా వేరు వేరు కూడా మొత్తం 18 మందికి పైగా మత్స్యవాత పడ్డారు. ఎన్టీఆర్ జిల్లాలో కూడా 15 ప్రాంతాల్లో కూడా 70 కొండపల్లికి చెందిన చిట్టమ్మ తదితరులు కూడా విజయవాడ తదితర ప్రాంతాల్లో ఉన్నటువంటి పలు పర్యాటకులు కూడా స్థానికులు ఉండే వాళ్ళు కూడా మృతి చెందిన సంగతి అయితే తెలిసిందే. ఇలా చూసుకుంటే ఉష్ణోగ్రతలు అధికమవడంతో కూడా అటు పర్యాటకులు స్థానికులు కూడా చిన్న చిరు ఉద్యోగులు కూడా వ్యాపారులు కూడా అవస్థలు పడుతున్న పరిస్థితి అయితే నెలకొంది. చూసుకుంటే విశాఖ ఆర్కే బీచ్లో కూడా పలువురు అయితే స్వల్పంగా వచ్చినట్టు పలు పర్యాటకులతో అయితే ఉష్ణోగ్రతలపై మరింత వారితో కూడా మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాము. అదే చూసుకుంటే అయితే మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? అయితే గత ఏడాదితో పోలిస్తే అయితే ఉష్ణోగ్రతలు ఎక్కువ ఉన్నాయని మీరు భావిస్తున్నారా? అవును, భావిస్తున్నాం. మేము హైదరాబాద్ నుంచి వచ్చాం. ఆర్కే బీచ్లో ఈ ఎండ చూస్తుంటే చాలా ఎక్కువగా ఉంది. పబ్లిక్ కూడా చాలా తక్కువగా ఉన్నారు. అదేంటో అర్థం కావట్లేదు. ఈ సముద్రంలో తేమ ఎక్కువగా ఉండడం వల్ల ఈ ఉష్ణోగ్రత కూడా ఎక్కువగా ఉంది. చాలా పర్యాటకులు కూడా లేరు, ఇక్కడ పబ్లిక్ కూడా లేరు బీచ్లో. అందరూ చాలా ఎండ ఎక్కువ, ఉష్ణోగ్రత టెంపరేచర్ ఎక్కువగా ఉండడం వల్ల తగ్గుతుందని భావిస్తున్నాను. అంటే ఇప్పుడు చూసుకుంటే ప్రభుత్వం కూడా ఒకవైపు సూచనలు చేస్తుంది. అయితే ఈ తరహా అయితే హ్యూమిడిటీ ఎక్కువ ఉండడం వల్ల కూడా పర్యాటకులు తక్కువ అయ్యారు. హైదరాబాద్తో పోలిస్తే ఇతర ప్రాంతాల్లో పోలిస్తే విశాఖలో కూడా ఈ తరహా వాతావరణం వల్ల అటు చాలామంది పర్యాటకులు కూడా అవస్థలు పాలవుతున్నారు అంటున్నారు. అవును, నిజమే. ఎందుకంటే హైదరాబాద్తో పోలిస్తే కూడా ఈడ ఎండ ఎక్కువగా ఉన్నట్టు అనిపిస్తుంది. దానివల్ల పర్యాటకులు వచ్చే ఛాన్స్ కూడా తగ్గుతుంది బీచ్లో. అదే ప్రధానంగా చూసుకుంటే మీరు విశాఖ ఆర్కే బీచ్లోని ఎన్నో రేళ్ళు కూడా పర్యాటక ప్రాంతంలో అంటే ఫోటోలు కూడా చేస్తుంటారు. పర్యాటకులు కూడా తక్కువ అయ్యారు ఉష్ణోగ్రతల వల్ల. దీనిపై మీరు ఏమంటారు? ఆల్రెడీ నార్మల్గా మార్నింగ్ నుంచి అయితే మనకి బాగానే వస్తారండి. మార్నింగ్ నుంచి 9 వరకు బాగానే ఉన్నారు. ఆ తర్వాత ఇంకా ఈ ఉష్ణోగ్రతలు ఎక్కువ అవడం వల్ల పర్యాటకులు కూడా రావడం మానేశారు. మేము కూడా ఫోటోలు కూడా సరిగ్గా తీయలేకపోతున్నాం అనమాట. అంటే ఈ కస్టమర్లు వాళ్ళు వస్తేనే కదా ఫోటోలు అవి తీయగలం. మాకు కూడా కొంచెం ఇబ్బంది అవుతుంది. ఈవినింగ్ 5 తర్వాతే ఏదైనా అంటే పర్యాటకులు రావడం కానీ ఫోటోలు తీసుకోవడం కానీ అవుతుంది. ఈ ఉష్ణోగ్రతల వల్ల అయితే ఎవరు రావట్లేదు. బీచ్ కూడా ఖాళీ అవుతుంది. రోజుకి అలాగే ఉంది. చూస్తుంటే అయితే గత ఏడాదితో పోలిస్తే కూడా ఈ ఏడాది కూడా ఉష్ణోగ్రతలు ఎక్కువ ఉన్నాయని ఒకవైపు కూడా వాతావరణ శాఖ అధికారులు కూడా చెప్తున్నారు. అయితే వాతావరణ శాఖ అధికారులు అటు వైద్యాధికారులు వాళ్ళకి కూడా ముందస్తుగా అయితే సూచనలు కూడా చేస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. దానిపై మేము అంటారు. అది నిజమే. అంటే నార్మల్గా ఈ పర్యాటకులు అయితే రావట్లేదు ఎక్కువగా. కిందటి సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం చాలా ఎక్కువ ఉష్ణోగ్రతలు అయితే బాగా పెరిగిపోయి దగ్గర ఒక 40 డిగ్రీస్ వరకు వెళ్ళిపోయే పరిస్థితులు అయితే ఉన్నాయి ఇక్కడ. ఇప్పుడు చూసుకుంటే విశాఖలో కూడా పలు ప్రాంతాలలో కూడా ఎప్పుడూ మాదిరిగానే ఈ ఏడాది కూడా అత్యధికంగా ఉష్ణోగ్రత ఉండడం వల్ల అటు పర్యాటక రంగానికి కూడా ఎంతో దెబ్బతినేలా ఉన్నదని, అదేవిధంగా చూసుకుంటే ఎంతో నిత్యము కూడా ఇక్కడ ఉపాధి రీత్యా ఏదైతే ఫోటోలు తీసుకుంటూ బ్రతుకుతూ ఉన్నామని అది చూసుకుంటే ఈ ఏడాది కూడా ఉష్ణోగ్రతలు కూడా ఎక్కువ అవడం వల్ల కూడా తమకు ఉపాధి కోల్పోయే విధంగా పర్యాటకులు తాకిడి తక్కువ అవడం వల్ల తమకు కూడా ఎంతో ఇబ్బంది కలుగుతుందని కూడా ఇక్కడ స్థానిక ఫోటోగ్రాఫర్లు కూడా చెప్తున్న పరిస్థితి అయితే నెలకొంది. ఏదేమైనా కూడా ఈ ఉష్ణోగ్రత క్రమేపీ రోజు రోజుకు పెరుగుతున్న రీత్యా కూడా అటు వాతావరణంలో కూడా పెనుమార్పుల వల్ల కూడా స్థానికంగా ఉన్న వాళ్ళు కూడా అటు ఎంతోమంది అవస్థలు పాలవుతున్నారు చూసుకున్న పరిస్థితి నెలకొంది. అదే చిరు ఉద్యోగులు, చిన్నపాటి ఉద్యోగులు కూడా ఈ తరహా ఏది ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల కూడా ఎంతో స్థానికంగా ఉన్నవారు కూడా అవస్థలు పడుతున్న పరిస్థితి నెలకొంది. అదే ఉష్ణోగ్రతలకు పొడదెబ్బలకు కూడా చాలామంది ఇప్పటికే మృతి చెందిన పరిస్థితి అయితే నెలకొంది. ఏదేమైనా ఒకవైపు ఆరోగ్య శాఖ ఏదైతే వాతావరణ శాఖ అధికారులు కూడా పలు సూచనలు చేస్తున్న పరిస్థితి నెలకొంది. అదేవిధంగా ఇప్పటికే చూసుకుంటే మంత్రి కూడా ఇప్పటికే ఆరోగ్య శాఖ మంత్రి వెల్లడించారు, పలు సూచనలు కూడా చేశారు. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని, ఏదైతే అత్యవసరం అయితే తప్ప బయటికి రావద్దని కూడా
అయితే వాతావరణ శాఖ అధికారులు అటు ప్రభుత్వం కూడా సూచనలు చేస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. అదేవిధంగా చూసుకుంటే ఏదేమైనా కూడా ఒకవైపు ప్రజలు సూచనలు పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలని కూడా ఒకవైపు కూడా వాతావరణ శాఖ కూడా అధికారులు కూడా చెప్తున్న పరిస్థితి అయితే నెలకొంది. ఏదేమైనా కూడా ఈ తరహా విభిన్న విశ్రమ వాతావరణ పరిస్థితులు ఈ తరహా ఉండడం వల్ల కూడా ప్రజలు కూడా అవస్థలు పడుతున్న పరిస్థితి అయితే నెలకొందని చెప్పవచ్చు. కెమెరామెన్ సుధాకర్